బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణ ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ అవినీతి బాగోతంపై ఏసీబీ మరింత ఫోకస్ పెట్టింది. 4 రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు అధికారులు నికేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్నారు నికేష్ కుమార్. దాదాపు 500 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్టు అభియోగాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, 4 రోజులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఏఈ నికేష్ కుమార్ ని. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అయితే సునీత, సంచలనం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనం చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణ తర్వాత అత్యంత అవినీతి కేసు ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అని చెప్పుకోవచ్చు, ఈ ఏడాది కాలంలో 2024 అని చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేసినట్టుగా నికేష్ కుమార్ అవినీతి భాగవతం అనేది ప్రపంచానికంతా తెలిసిపోయింది. ముఖ్యంగా ఏసీబీ దీని మీద ఫోకస్ పెట్టేసి 4 రోజులు కస్టడీలో తీసుకుంది. కోర్టు కూడా 4 రోజులు కోర్టు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు ఇంత వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ఏసీబీ అధికారులు నికేష్ ను అదుపులోకి తీసుకొని ఈ విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇవాళ వరకు ఖైదీగా ఉన్నారు. చర్లపల్లి జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నికేష్ కుమార్ సుమారు 500 కోట్లకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంది, ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. 100 కోట్లు సంపాదించారు. అవినీతి భాగవతం ఒక అధికారి, ఒక ఇరిగేషన్ శాఖలో ఒక అధికారియే ఈ విధంగా 100 కోట్లు సంపాదించారంటే రాష్ట్రంలో మిగతా అధికారుల పరిస్థితి ఏంది? ఎందుకంటే శివబాలకృష్ణ కూడా సేమ్ ఇదే తరహాలో ఉండేది. ఆ కేసు కూడా ఇదే తరహాలో ఉంది. ఇప్పుడు కూడా అంటే వీళ్ళు కొంతమంది అధికారులు మాత్రం అవినీతికి విచ్చలవిడిగా సంపాదించారు. కొన్ని 100 కోట్లు కూడబెట్టారు. రకరకాల ఆస్తులు కూడబెట్టారు. బంగారం, ఇండ్లు, ప్లాట్లు, దాంతో పాటు రకరకాల రియల్ ఎస్టేట్ లో ఈ విధంగా రకరకాలుగా కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అసలు నికేష్ కుమార్ ఎందులో పెట్టారు, బినామీలు ఇంకేమైనా ఉన్నారా, ఈయనతో పాటు ఈయనకు సంబంధించిన బినామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఈయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఈయనకు సంబంధించిన ఆస్తులు, వాటికి సంబంధించిన పాస్బుక్లు, ఇవన్నీ ఇప్పటికే విచారణ చేపట్టారు. ఒక అంచనాకు వచ్చారు ఏసీబీ అధికారులు. ఆ తర్వాత మిగతా బినామీల మీద ఫోకస్ పెట్టారు. బినామీ చట్టం ప్రకారం ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు? ఎందుకంటే 100 కోట్లు అనేది ఒక వ్యక్తి కాకుండా వివిధ వ్యక్తులు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఆయనకు వచ్చినట్టుగా జీతం ఎంత, ఆయన సంపాదించిన సంపాదన ఎంత, దాన్ని ఆ విధంగా టాలీ చేసుకుంటారు. ఆ విధంగా అంచనాకు వస్తారు. అందులో 100 కోట్లు బయటికి రావడంతో మిగతా బినామీల మీద ఈ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈ ఆస్తులు ఉండేట ఆస్కారం ఉంది. కాబట్టి నాకు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈయన దగ్గర ఉంటే వాళ్ళు ఎవరి మీద ఈ పెట్టి బిజినెస్ అంటే ఈ విధంగా అక్రమాస్తులు కూడబెట్టారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. సునీత.